From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్లో అక్రమంగా నడుస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్ తొలగింపు గడువు ముగిసింది. హైడ్రా రెవెన్యూ అధికారులు ప్లాంట్లలో ఉన్న మెటీరియల్ను తరలించడానికి ఒక్కరోజు సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ యజమానులు అక్కడి మెటీరియల్ను తరలిస్తున్నామని చెప్పారు. ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ, హైడ్రా అధికారులు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారు. ఆపరేషన్పై సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నట్టుగా అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ భూమిలో మళ్లీ అక్రమ కార్యకలాపాలు జరగకుండా కఠిన నిఘాను ఏర్పాటు చేయనున్నారు. అలాగే అనుమతులు ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్లను కూడా ఇక్కడ నుంచి తరలించాలి అని అధికారులు కోరుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ ప్లాంట్ నిర్వాహకులు వాటిని తరలించే పనులు చేపట్టారా? ఎస్, ఎగ్జాక్ట్లీ రోహిత్. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా ఇక్కడ ఆర్ఎంసీ ప్లాంట్లు కానీ అక్రమ మైనింగ్ ద్వారా కానీ క్రషర్స్ ద్వారా కూడా సంపాదించారు. సో మొన్న హైడ్రా అధికారులు వచ్చిన తర్వాత వారు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత కొన్ని ప్లాంట్లంతా కూడా వాళ్ళు కూల్చిన తర్వాత ఒకరోజు సమయం కావాలని కోరారు. ఎందుకంటే చాలా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉంది. సో దాన్ని అంతా కూడా తరలించాలి. దాంతోపాటు ఈ మిషనరీస్ కూడా చాలా కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి రేట్ ఉంది. సో వాటిని కూడా మేమే డిస్మాండిల్ చేస్తాం. ఎందుకంటే మీరు పడేస్తే దానివల్ల చాలా నష్టం అయిపోతుంది, మాకు చాలా వరకు కూడా మళ్ళీ రిపేర్లు చేసుకోలేనటువంటి సిచ్యువేషన్కి వెళ్తామనేసి కూడా హైడ్రా అధికారులు వాళ్ళు కోరారు. ఇటు రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులకి ముగ్గురిని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో ఒక్కరోజు గడువు ఇచ్చారు. మీరు మొన్నటికి ఇవాళకి చూడండి ఎంత డిఫరెన్స్ కనపడుతుందో. మొన్నంతా ఇక్కడ పెద్ద ఎత్తున లారీలు కానీ పెద్ద మనుషులందరూ కూడా చాలా ఎక్కువ మంది అనేది తిరుగుతూనే ఉన్నారు. సో దాంతోపాటు ఇప్పుడు ఎవరు కూడా ఇక్కడ లేరు, ఎందుకంటే ఆల్మోస్ట్ అంతా కూడా క్లియర్ చేసేసారు. సో ఇప్పుడు మొత్తం అంతా ప్లాంట్స్ అంతా కిందకి దించేస్తారు, వాళ్ళ మెటీరియల్ అంతా కూడా మూవ్ చేసేసారు. సో కాసేపట్లో అధికారులు కూడా రాబోతున్నారు. అధికారులు వచ్చిన తర్వాత మొత్తం ఇన్స్పెక్షన్ చేయబోతున్నారు. అంటే ఇక పూర్తిగా తీసేస్తారా లేదా అనేది కూడా చూసిన తర్వాత ఎంతవరకు ఎవరెవరు తరలిపోయారు ఏంటనేది కూడా ఒక నివేదిక అనేది వాళ్ళు సిద్ధం చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ మొన్న హైడ్రా అధికారులు కూల్చినటువంటి 2-3 ప్లాంట్లు తంట మిగతా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగానే వాళ్ళు పర్మిషన్ తీసుకొని మొత్తం నీట్గా మేమే తీసేసుకుంటామనేసి కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా డిస్మాండిల్ చేశారు. క్లియర్గా మెటీరియల్ కూడా తరలించేసినటువంటి విజువల్స్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ ఏరియాలో కూడా ఎవరు కూడా పెద్దగా రానటువంటి సిచ్యువేషన్. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా రిస్ట్రిక్షన్ అనేది పెట్టినటువంటి సందర్భం కనపడుతుంది. సో నిన్న శంషాబాద్ రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు వచ్చారు. సో దాంతోపాటు వాళ్ళు కూడా ఒక ఇది చెప్పారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఎనిమికి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఇది డిస్ప్యూట్స్ అనేది కూడా నడుస్తుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా వెరిఫై చేస్తున్నాం కూడా చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఒకవేళ గడువు మించిపోతే ఎవరు కన్నా ఖాళీ చేయకపోతే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేసి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే ఆపరేషన్ హైడ్రా అయితే సక్సెస్ అయింది. మైనింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే మొత్తం సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. రైట్ రానా. హైదరాబాద్లో అక్రమంగా నడుస్తున్న ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించాలి అని హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల క్రితం కొన్ని ప్లాంట్లను హైడ్రా అధికారులు తొలగించారు. ఈ ప్లాంట్లు అక్రమంగా నిర్వహించడం కారణంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. దాని నుంచి వచ్చే దుమ్ము, ధూళి వల్ల సమీప ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ ప్లాంట్ యజమానులు అక్రమంగా వాటిని నిర్వహిస్తూ ఉండటంతో హైడ్రా అధికారులు కొన్ని ప్లాంట్లను కూల్చివేశారు. దీంతో ప్లాంట్ యజమానులు కొంత సమయం కావాలి అని అడగడంతో ఒకరోజు సమయాన్ని హైడ్రా అధికారులు ఇచ్చారు. ప్రస్తుతం ప్లాంట్ తరలింపులు ఆ ప్లాంట్ నిర్వాహకులు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. చూడండి ఒకసారి ఆ ప్లాంట్ నిర్వహణ ప్రదేశంలో ఏ స్థాయిలో దుమ్ము ధూళి ఉందో చూడొచ్చు. మన స్టోన్ క్రషింగ్ ప్లాంట్లను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాదు కొన్ని ఆర్ఎంసీ ప్లాంట్లు కూడా అక్కడ ఉన్నాయి, కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు అక్కడ ఉన్నాయి. దీంతో ఆ సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎప్పటి నుంచో కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి అక్రమ ప్లాంట్లను తరలించాలి అని సూచించారు. కొన్ని
అనుమతులు ఉన్న ప్లాంట్లను అక్కడి నుంచి వేరే చోటికి తరలించుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేస్తారు. అనుమతులు లేని ప్లాంట్లకు మాత్రం మీరు అనుమతులు తీసుకున్న తర్వాతే ఎక్కడైతే అనుమతులు ఇచ్చారో ఆ ప్రదేశంలో నిర్వహించుకోవచ్చు అంటూ వాళ్ళకి చెప్పారు. సో ఇప్పుడు అధికారులు ఆ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. హైడ్రా వాహనాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. యజమానులు ఆ ప్లాంట్ సామాగ్రిని అక్కడ నుంచి తరలిస్తున్నారు. భవిష్యత్తులో అక్రమ ప్లాంట్లను నిర్మించొద్దు, నిర్మిస్తే ఆదేశాలు ఇవ్వకుండా కూడా కూల్చే అధికారం హైడ్రాకు ఉంటుందనే వార్నింగ్ను ఇస్తూ ఉన్నారు.